నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఆ నియోజకవర్గంలో వైసీపీ పల్టీరు కొడుతుంది. సింగనమలలో జగన్ చిత్ర విచిత్ర ప్రయోగాలు చేస్తున్నాడు. గత ఎన్నికల్లో అతి విశ్వాసంతో అక్కడ జగన్ చేసిన ప్రయోగం వికటించింది. 2019 ఎన్నికల్లో సింగనమల నియోజకవర్గం నుంచి జొన్నలగడ్డ పద్మావతి ఎన్నికయ్యారు. అయితే 2024 ఎన్నికల్లో జగన్ ఆమెకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. సింగనమల నియోజకవర్గంలో వైసీపీ నేతల్లో తలెత్తిన విభేదాలు, అవినీతి ఆరోపణల కారణంగా జొన్నలగడ్డ పద్మావతిని పక్కన పెట్టాల్సి వచ్చింది. అదే సమయంలో 2024 ఎన్నికల్లో ఆమెను కాదని సింగనమల నియోజకవర్గం టికెట్ను వీరాంజనేయులకు ఇచ్చారు. ఆయన టిప్పర్ డ్రైవర్గా ఉన్నప్పటికీ జగన్ తన బొమ్మతోనైనా వీరాంజనేయులు గెలుస్తారన్న అతి ఉత్సాహం ప్రదర్శించారు. వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్ అని, చంద్రబాబు ఏ టిప్పర్ డ్రైవర్కైనా ఇచ్చాడా అంటూ రాష్ట్రమంతటా ఎన్నికల ప్రచారంలో జగన్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. చట్టసభలకు తీసుకువెళ్ళి వారి గొంతు వినిపించడమే మా లక్ష్యమని బిల్డప్ కూడా ఇచ్చుకున్నారు. అయితే వీరాంజనేయులు గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి చేతిలో వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు దాదాపు 6,000 పైచిలకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సింగనమల నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన ఇక్కడ ప్రజలు విభిన్నమైన తీర్పిస్తూ ఉంటారు. ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. గత 30 ఏళ్లుగా అదే సెంటిమెంట్ అయితే వర్కౌట్ అవుతూ వస్తుంది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా శైలజనాథ్ ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత శవంతకమణి కుమార్తె యామిని బాల టీడీపీ నుంచి ఒకసారి గెలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ నుంచి అప్పటికే ఒకసారి ఓడిపోయిన బండారు శ్రావణి 2024 ఎన్నికల్లో మంచి మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికల తర్వాత వీరాంజనేయులు నియోజకవర్గంలో చేతులెత్తేయడంతో జగన్ మరో కొత్త ప్రయోగం చేస్తున్నాడు. వీరాంజనేయుల స్థానంలో తిరిగి జొన్నలగడ్డ పద్మావతిని తీసుకొస్తారని భావించిన కాంగ్రెస్లో ఖాళీగా కూర్చున్న వ్యక్తిని తీసుకొచ్చి సింగనమల సమన్వయకర్తగా నియమించాడు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు శైలజనాథ్ టీడీపీలో చేరతారని ప్రచారం కూడా జరిగింది. జేసీ దివాకర్ రెడ్డి కలవడంతో సాకే శైలజనాథ్ టీడీపీలో చేరబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ చేరలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సింగనమల నుంచి పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు సింగనమల వైసీపీ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. ఇప్పటికే సింగనమలలో వైసీపీలో 2-3 గ్రూపులు అయితే నడుస్తున్న సమయంలో శైలజనాథ్ రాక మరింత హీటెక్కించింది. జొన్నలగడ్డను వీరాంజనేయులు పక్కన పెట్టి జగన్ శైలజనాథ్కు నియోజకవర్గాన్ని అప్పగించడం హాట్ టాపిక్గా మారింది. వచ్చే ఎన్నికల్లో సాకే శైలజనాథ్కు జగన్ టికెట్ హామీ ఇచ్చారంటున్నారు. దీంతో ఇప్పుడు పద్మావతి పరిస్థితి ఏంటనేదే చర్చనీయాంశంగా మారిపోయింది. వాస్తవానికి 2024 ఎన్నికల్లో తనకు టికెట్ దక్కకపోవడంతో వైసీపీ అధినాయకత్వం పైన ఒక రేంజ్లో విరుచుకుపడ్డారు జొన్నలగడ్డ పద్మావతి. ఎన్నికల తర్వాత నుంచి ఆమె ఎక్కడా కనిపించడం లేదు. సాంబశివరెడ్డి భార్య పద్మావతికి టికెట్ రాకపోవడం వెనక అనంతపురం వైసీపీ సీనియర్ నేతలతో వివాదాల కారణమన్న టాక్ కూడా ఉంది. ఇప్పుడు కూడా సాకే శైలజనాథ్ను ఇన్ఛార్జిగా ప్రకటించడం వెనక కూడా ఆ సీనియర్ నేతల హస్తం ఉందని జిల్లా రాజకీయాల్లో అయితే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు సాంబశివరెడ్డి దంపతుల రాజకీయ భవిష్యత్తు పైన పెద్ద చర్చ జరుగుతుంది. మరోవైపు శైలజనాథ్కు బాధ్యతలు అప్పగించడం పైన స్థానిక వైసీపీ నేతలు చాలా గుర్రుగా ఉన్నారట. ఆయనకు ఎవరూ సహకరించే పరిస్థితి లేదని కూడా అంటున్నారు. సింగనమలలో జగన్ ఎన్ని జిమ్మెక్కులు చేసినా ప్రయోజనం లేదని, కొత్తగా శైలజనాథ్ వచ్చినా పార్టీకి ఒరిగేదేమీ లేదన్న కామెంట్లు కూడా నియోజకవర్గంలో అయితే చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామండి. మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.